ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ కేవలం ఒకే ఒక్క రాత్రి గురించి. ఆ ఒక్క రాత్రే జూ ఇంకా మిస్టర్ కిమ్ మధ్యున్న బంధాన్ని పూర్తిగా మార్చేసింది. మరి వాళ్ల జీవితాల్ని మార్చేసిన ఆ ప్రయాణంలోకి మనము వెళ్దాం పదండి. వింటుంటేనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతోంది కదూ. కుండపోత వర్షం, వేగంగా కొట్టుకుంటున్న గుండె, అనుకోకుండా దొరికిన ఒక ఆశ్రయం. ఈ కథ మనల్ని అచ్చమొక సినిమా ప్రపంచంలోకే తీసుకెళ్తోంది. సరే, మన కథలో మొదటి భాగానికి స్వాగతం. బయటేమో పెద్ద తుఫాను, లోపల మాత్రం పూర్తి ప్రశాంతత. ఇక్కడే మన ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కథ మొదలవబోతోంది. బయట కుండపోత వర్షంలో పూర్తిగా తడిచిపోయింది జూ. అలాంటి టైంలో మిస్టర్ కిమ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ వెచ్చదనం, అబ్బా, ఆ ఫీలింగే వేరు. బయటి ప్రపంచానికి ఆ ఇంటి లోపలికి అస్సలు సంబంధమే లేనట్టుగా అనిపించింది ఆమెకు. ఇది జూ అస్సలు ఊహించనిది. మిస్టర్ కిమ్ నుంచి ఇంత సున్నితంగా, ఇంత కేరింగ్గా మాటలు వస్తాయని ఆమె కలలో కూడా అనుకోలేదు. అతని మీద ఆమెకున్న అభిప్రాయాన్ని మార్చేసిన మొదటి సంఘటన ఇది. ఇక్కడ చూడండి, ఎంత తేడా ఉందో. జూ ఏమో అతన్ని ఒక రాక్షసుడు అనుకుంటోంది, కాని అతను చేస్తున్న పనులు చూస్తే చాలా కేరింగ్ తీసుకుంటున్నాడు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే ఈ కథకు ఆయువు పట్టు. ఇక ఇక్కడ్నుండి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఒక నిశ్శబ్ద భోజనం. ఈ సమయంలోనే మాటలు లేకుండానే వారి మధ్య ఒక బంధం ఏర్పడటం మొదలవుతుంది. అదెలాగో చూద్దాం. అతను ఇచ్చిన ఓవర్సైజ్డ్ షార్ట్లో ఆమె, ఆ గదిలో నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే వారి మధ్య ఏదో తెలియని కనెక్షన్ ఏర్పడుతోంది. మాటలు అవసరం లేదనిపిస్తోంది. ఆ గదిలో గాలి కూడా వాళ్ల మధ్య ఏదో కొత్త కథనే మొదలుపెడుతున్నట్టుగా ఉంది. ఈ సీక్వెన్స్ గమనించండి. ముందు తనకు ఆకలేస్తోందని చెప్పడం, తర్వాత ఫోన్ ఛార్జర్ అడగడం, మెల్లిమెల్లిగా జూ తన చుట్టూ ఉన్న గోడల్ని పగలగొడుతోంది. మిస్టర్ కిమ్ ముందు కాస్త కంఫర్టబుల్గా ఫీలవడం మొదలుపెట్టింది. ఇది వాళ్ల మధ్య పెరుగుతున్న నమ్మకానికి ఒక సంకేతమనమాట. ఈ డైలాగ్ వినండి. నేను తెస్తాను, ముందు మీ భోజనం పూర్తి చేయండి. ఎంత మృదువుగా, ఎంత కేరింగ్గా చెప్పాడో కదా. ఆమె తన వాళ్ల గురించి కంగారు పడుతోందని తెలిసిన వెంటనే అతని ఫీలింగ్స్ మారిపోయాయి. అతని మనసు కరిగిపోయింది. అంతా ప్రశాంతంగా, అందంగా సాగిపోతుంది అనుకున్న టైంలో బయటి ప్రపంచం తలుపు తట్టింది. 2 ఫోన్ కాల్స్, 2 పూర్తి భిన్నమైన ప్రపంచాలు. ఇప్పుడు ఆ ప్రశాంతత కాస్త తుఫానుగా మారబోతోంది. ఫస్ట్ కాల్ వాళ్లమ్మ దగ్గర్నుంచి. ఈ కాల్ ప్రేమ, భద్రతకు ఒక గుర్తు. అచ్చం ఇంటినుంచి వచ్చిన ఒక వెచ్చని కౌగిలింతలాంటిది. విచిత్రం చూడండి, తల్లితో మాట్లాడాక ఆమెకు చాలా ధైర్యం వచ్చింది. తనొక స్నేహితురాలి ఇంట్లో సేఫ్గా ఉన్నానని చెప్పింది. కాని ఆ సేఫ్ ఫీలింగ్కి కారణం మిస్టర్ కిమ్. ఆమెకి తెలియకుండానే అతని మీద ఒక నమ్మకం ఏర్పడుతోంది. ఆ తర్వాత జిమిన్ నుంచి ఒక కాలొచ్చింది. ఈ ఒక్క కాల్తో మొత్తం కథామూడ్ మారిపోతుంది. ప్రేమ, నమ్మకం స్థానంలో ఇప్పుడు నిందలు, కోపం రాబోతున్నాయి. ఈ కాల్ ఒక టైం మిషన్ లాంటిది. పాత గొడవల్ని మళ్లీ ఈ ప్రశాంతమైన గదిలోకి లాక్కొచ్చింది. జిమిన్ మాటలు సూటిగా బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. దీంతో వారి మధ్య కొత్తగా ఒక టెన్షన్ మొదలైంది. ఇప్పటిదాకా మనం కథని జూ వైపునుంచే చూశాం. కాని ఇప్పుడు కెమెరాని మిస్టర్ కిమ్ వైపు తిప్పుదాం. అతను చాటుగా ఉండి ఇదంతా వింటున్నాడు. మరి అతని మనసులో ఏం నడుస్తోంది? ఈ వాక్యం ఈ కథకే గుండెకాయలాంటిది. తన తల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న జూని చూసి మిస్టర్ కిమ్ మనసులో ఏదో ఒక పెద్ద మార్పొచ్చింది. పొద్దున తనతో వాదించిన అమ్మాయి వేరు, ఇప్పుడు అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి వేరు అనిపించింది. ఆ క్షణంలోనే అతనిలో మార్పు మొదలైంది. దీన్నే మనం కథల్లో దృక్కోణ మార్పు లేదా పర్స్పెక్టివ్ షిఫ్ట్ అని అంటాం. అంటే ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు ఒక క్యారెక్టర్ గురించి మనకున్న అభిప్రాయం మొత్తం మారిపోవటం అన్నమాట. ఇక్కడ మిస్టర్ కిమ్కి సరిగ్గా అదే జరిగింది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. అసలు ప్రశ్న, రాక్షసుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. చీకటిలో ఒక ప్రశ్న ఇప్పుడొక పెద్ద ఘర్షణకు దారితీయబోతోంది. ఈ చివరి క్షణాల్ని ఊపిరి బిగపట్టి గమనించండి. మొదట తల్లితో ప్రేమగా మాట్లాడటం విన్నాడు. వెంటనే జిమిన్ నిందలు. ఆ తర్వాత తను వినకూడని ఆ పదం, రాక్షసుడు. ప్రతి క్షణంతో ఉత్కంఠ పెరుగుతోంది. అతను ఆమెకు ఇంకా దగ్గరవుతున్నాడు. ఊహించుకోండి, ఆమె అతని శ్వాసని కూడా ఫీలయ్యేంత దగ్గరగా వచ్చాడు. ఒక్కసారిగా ఆ గదిలో గాలి స్తంభించిపోయింది. సమయం ఆగిపోయినట్టు అనిపించింది. చివరికి కథ మనల్ని ఈ ఒక్క ప్రశ్నతో వదిలేసింది. రాక్షసుడు ఎవరు?
నిజంగా రాక్షసుడు మిస్టర్ కిమా? లేక ఫోన్లో నిందలు వేస్తున్న జిమినా? లేదా కొన్నిసార్లు మన ఆలోచనలే మనల్ని రాక్షసులుగా మారుస్తాయా? దీనికి సమాధానం మీ ఊహకే వదిలేస్తున్నాం.